హాయ్ హలో నమస్తే. ఈరోజు సూపర్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ టీమ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మిత్రమండలి అంట. వీళ్ళ మిత్రమండలి ముచ్చట్లేంటో తెలుసుకుందాం. మనతో పాటు దర్శి గారు యాజ్ యూజువల్ మనల్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తారు. అండ్ నిహారిక కొత్తగా మన తెలుగు అమ్మాయే కానీ మళ్ళీ మన తెలుగులో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. అండ్ విష్ణు గారు ఆల్రెడీ మ్యాడ్తో మనల్ని ఎంటర్టైన్ చేశారు. మరి ఇందులో ఇంకెంత ఎంటర్టైన్ చేయబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫస్ట్ మీ గురించే చెప్పాను కదండి. బేసిక్గా వీళ్ళిద్దరిని నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూ చేశాను. సో నేను ఫస్ట్ మీ దగ్గర నన్ను కంప్లీట్ చేయనియండి. సో నేను ఫస్ట్ డైరెక్ట్ మీ దగ్గరికే వద్దాం అనుకున్నా. ఎలా భరిస్తున్నారండి? అదొక స్పెషల్ స్కిల్ అండి అని నాకు ఉందని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కాదు, నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే వీళ్ళతో సినిమా చేయడం కష్టం అనిపించిందా, ప్రమోషన్స్ చేయడం కష్టం అనిపించిందా? మొత్తం కష్టంగానే ఉందండి. నో ఐమ్ కిడింగ్. చాలా ఐ హ్యావ్ ద బెస్ట్ టైమ్ విత్ దెమ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ప్రమోషన్స్ చేయడానికి బికాజ్ ఇట్స్ దెమ్. ఐ ఫీల్ లైక్ అందరికీ ప్రమోషన్స్ చాలా టైరింగ్గా అనిపిస్తాయి, బట్ ఎనర్జీ బూస్ట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడిక్కడ ఒక్కొక్కరు లేనప్పుడు బాగోదు. వెన్ ద హోల్ గ్యాంగ్ ఇస్ టుగెదర్ ఇట్స్. అయితే వీళ్ళ కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యా, వీళ్ళ కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్. ఓకే, మొత్తం ఓవరాల్ టీమ్ మొత్తంలో మీరు అంటే ఎవరి ఏమంటారు ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని కానీ ఎవరి స్పాంటేనిటీని బాగా ఎంజాయ్ చేస్తారు? విష్ణు. విష్ణు ఇస్ మై ఫేవరెట్. మీరు డిసప్పాయింట్ అయ్యారా? లేదు, డిసప్పాయింట్ కాలేదు. అనేబుల్ టు టేక్ సో మచ్ ఆఫ్. అది ఏంటి విష్ణు, ఒక రోజు మేము ఒక అవుట్డోర్ ఒక హైవే మీద షూట్ చేస్తున్నామండి. అది చెప్పలేమా? బా, అది ఇంకా ఓకే ఓకే. బట్ నాకు కడుపుబ్బా నవ్వించేది కింద పడి గిరిగిలా కొట్టుకునేది whenever విష్ణు opens his mouth. He's so funny. ఓకే, చాలా నవ్విస్తాడు. మీరు కొంచెం అక్కడ ఉన్నారు కాబట్టి మీ దగ్గరకు మళ్ళీ వద్దాం. లేదు, ఆయన మీరు చెప్పిన దానికి గాలి విష్ణు కిందకి రావడానికి కొంచెం టైం పట్టింది. లేదని తెలుసు తనకి. హీ నోస్. రోజు చెప్తుంటా విష్ణు అంటే చాలు తెలుసు అంటాడు. లేదు, మీరు దర్శి గారిని అడిగి ఇక్కడ రావచ్చు. పర్మిషన్ విత్ హిస్ పర్మిషన్. ఓకే, దర్శి గారు అంటే యాజ్ యూజువల్ మీరు కామెడీ ఎంటర్టైన్ చేస్తారు. అంటే ఇంటర్వ్యూల్లో యాజ్ యూజువల్ యాంకర్స్ని పెద్దగా మాట్లాడినప్పుడు ఇవన్నీ నాకు తెలుసు. అంటే కౌంటర్స్ పర్లేదులేండి, ప్లీజ్ కంటిన్యూ. నేను ఏమనట్లేదు. లేదండి, మీ ఎక్స్ప్రెషన్స్ లో చాలా అర్థం. లేదండి, నేను చాలా సెటిల్ అయ్యి ఉన్నాను ఇక్కడ. ఈ ఇంటర్వ్యూకేనా ముందు నుంచి అన్ని ఇంటర్వ్యూస్ లో అలాగే ఉన్నారు? నేను ఎప్పుడు అలాగే. ఓకే ఓకే, ఇప్పుడే నాకు కొత్త విషయం. మీరు క్వశ్చన్ అడగండి. నాకు మీ ఎక్స్ప్రెషన్స్ అడగాలని అమ్మ అడిగితే నేను కింద చూస్తా, మీరు అడిగేయండి, దానికి సమాధానం. ఓకే సరే, నేను ఆవిడని అడిగిన క్వశ్చనే. ఓవరాల్ టీం మొత్తంలో మీరు అంటే ఎవరి స్పాంటేనిటీని బాగా ఎంజాయ్ చేస్తారు? ఎవరి స్పాంటేనిటీ అంటే విజయ్, డెఫినెట్లీ విజయ్ స్పాంటేనిటీ ఈజ్ గుడ్. బట్ ఐ థింక్ బాగా స్పాంటేనియస్ అంటే ప్రసాద్ బేరాకి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఓహో, ఈ టీంలో కాదు. ఓకే ఓకే, సో నిజమేనా? అతను నిజంగా అతని టైమింగ్ బాగుంటుంది. తర్వాత ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అంటే కళ్యాణ్ గారు అని మా ప్రొడ్యూసర్ అనమాట. సో ఆయన ఏంటంటే వారు వచ్చినప్పుడు తెలీదు, వారు వెళ్ళిపోయినప్పుడు చెప్తారు కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళారు ఏంటంటే ఎక్కడ కనిపించలేదు ఏంటి అని. కానీ చాలా తక్కువ మాట్లాడతారు, కానీ మధ్యలో ఎప్పుడైనా ఇట్లా మాట్లాడినప్పుడు చాలా ఫన్ వస్తుంది అనమాట. సో ఐ థింక్ మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు బేసిక్లీ I think he's also a very interesting person to look forward to. But definitely the one thing I will always miss from Mitramandali set is the fun between Prasad and Vishnu. I think that will be legendary. నేను కూడా ఇంటర్వ్యూలో అదే మిస్ అయ్యాను. Yeah, so అది అండ్ మొన్న రీసెంట్గా ఏంటంటే రాగ్మయూర్ ప్రసాద్ బైరానా ఒక మూవీలో తీసేస్తారు అన్నమాట. రాగ్మయూర్ అంటే ఇప్పుడు మొన్న మధ్య పెద్ద స్టార్ అయిపోయాడు ఎలానో, అంటే అలా అని కాదు కానీ లైక్ హీఈస్ అ బిగ్గర్ యాక్టర్ నో.
సో ఒక బెంగళూరు సినిమాలో నుంచి అది యాక్చువల్లీ ప్రసాద్ బేరాకి ఫస్ట్ వస్తే ప్రసాద్ బేరా రాఘబోయర్ని సజెస్ట్ చేస్తే ఇదంతా నిజమే అయితే రాఘమేర్ ఆ సినిమాని టేక్ ఓవర్ చేసి దాంట్లో నుంచి ప్రసాద్ బేరాని తీసేశారు. అయ్యో, సో దాని గురించి అంటే మీరు చెప్పేయన్నీ నిజమా కాదా, నమ్మాలా వద్దా? లేదు నా దగ్గర ఈ కిల్లి కొట్టు నిజంగా తన పేరు కిల్లి అంటే తన పేరు మస్తాను, మేమందరం కిల్లి కొట్టు మస్తాను. ఓకే ఓకే. సో దాని మీద పెద్ద డిస్కషన్ కూడా ఉంది ఇక్కడ. వినిపిస్తుందా? పాపం వింటే ఫీల్ అవుతారేమోనండి. ప్లే కాదు మా ప్లే 90% కథ చేసేస్తున్నా 24 రోజులు చేయగలవా ఇవన్నీ చెప్పినాడా? మార్నింగ్ 7 to 9 PM or 9 to 10 షూట్ చేసే వాళ్ళ మామ. సో అది అంటే నేను షూట్ చేసిన కాబట్టి నాకు చాలా మంచిగా అంటే ఐ మిస్ ఆల్ దట్ ఫన్ అండ్ ద మోస్ట్ దట్స్ థింగ్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దిస్ మేమందరము ఒక ఈక్వల్ ప్లేస్ క్రియేట్ చేసుకోగలిగినాం మా అందరికీ. అంటే సో దట్ అంటే నాన్ అఫెన్సివ్ ప్లేస్ మా అందరిలో ఒక ఈక్వల్ ప్లేస్ క్రియేట్ అయింది. సో దానివల్ల మిత్రమండలి షూట్ కూడా ఇట్ బికేమ్ అ వెరీ ఫన్ ప్లేస్ టు వర్క్ విత్. అండ్ సో ఇట్లా చాలా ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఇట్లాంటి వీడియోస్ మా దగ్గర. కానీ బట్ ఇట్స్ అన్ అమేజింగ్ టైమ్ ఐ హ్యాడ్ ఫర్ ద లాస్ట్ 2 years. యా, అంటే జనరల్గా మిత్రమండలి అని వినగానే అంటే పల్లెటూరులో ఉంటుంది ఇలా ఊహిస్తారు కదా, కానీ సినిమా చూస్తే అలా అనిపించట్లేదు. ఎక్కడన్నా ఆ పల్లెటూరు టచ్ ఉంటుందా? లేదండి, దీనికోసం యాక్చువల్లీ అంటే మేము ఒక కొత్త ప్లేస్లోకి వెళ్ళాము, జంగిలిపట్నం అని. మన ఇక్కడ సోకులపాలెంకి 200 kilometers ఉంటుంది. చాలా మంచి సో దానికి సో జంగిలిపట్నంలో జరిగే ఒక అబ్సల్యూట్ అక్కడ జరిగే ఫ్యాన్ వార్స్. నిజంగానే ఈ జంగిలిపట్నం సోకులపాలెం ఇలా పేరు ఊరుందండి. అవునా? నేను ఫస్ట్ టైం వింటున్నా, అందుకని డౌట్. క్యాపిటల్ సిటీ వచ్చి కాన్సార్. ఓకే, కాన్సార్ నుంచి జస్ట్ ఎంత 1000 kilometers ఉంటుంది అనుకుంటున్నాను. ఎక్స్ప్రెషన్ చూస్తే ప్రతిదాన్ని అవుతుందండి. మ్యామ్ ముంబై నుంచి కదా, తెలీదు ఇక్కడ టౌన్స్ పట్టణాల గురించి తెలియదు. ప్రతిదాన్ని అవుతుంది ఆమె బేసికలీ. ఇప్పుడు చూడు ఇప్పుడు ఏమన్నా అవుతుంది చూడు. నేను ఆల్రెడీ అవుతున్నప్పుడు నువ్వు అంటే నేను అవుతాను ఆబ్వియస్లీ. ఇప్పుడు చెప్పండి, నేను కూడా ఇప్పుడు నవ్వట్లే కదా. నీ ఛాయలో రబ్బాని కాదు. నిహారిక గారు మీరు చెప్పండి, నిజంగా ఆ పేరుతో ఊరుందా లేదా? ఉందండి, వాళ్ళిద్దరు చెప్పారని చెప్తున్నారు. నేను తిరుగుతాను. మీరు ఎందుకు మీరు అక్కడ తిరగమైనా ఆవిడ చెప్తారు. లేదు నిజంగానే ఉంది. ఓకే, యా. మరి ఎందుకు నవ్వారు? అరే నాకు అదొక కొంచెం లైక్ వీక్నెస్. అదొక నవ్వటం ఒక వ్యాధి. ఓకే, ఎవరైనా గిచ్చినా నవ్వుతుంది. ఓకే. సో నాకు ఈ పోస్టర్ చూసిన వెంటనే ఆ కళ్ళద్దాలు ఎక్కడ కొన్నారా అని. గ్రాఫిక్స్ లో అండి, ఒరిజినల్ కాదా? సో యాక్చువల్లీ అందరూ ఒకే చోట చార్మినార్ లో అలా ఏమన్నా కొన్నారు? లేదండి, యాక్చువల్లీ ఫస్ట్ ఆ గ్లాసెస్ ఓన్లీ నిహారికకి ఇచ్చారు. సో మీ రియల్ అని మీకు కూడా తెలీదా? గుర్తులేదండి, ఇప్పుడు షూట్ అంటే ఇప్పుడు బాంబే నుంచి వచ్చిన వాళ్ళు స్పెషల్ డిమాండ్స్ ఉంటాయని బయట టాక్ కదా. సో అట్లా ఆమెకు ఒరిజినల్, మిగతా అంతా చూస్తే మరి డూప్లికేట్ ఉంటాయి. చూడండి, ఎవరు కళ్ళు కనిపించవు ఇందులో. కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది, ఆ ఫోర్ ఒక కలర్ లో. పోస్ట్ లో పెట్టారు అవన్నీ పోస్ట్ లో అనమాట. సో అది ఇంకా కన్ఫ్యూజన్ లో ఆగిపోయింది. మీరు పెట్టుకున్నారు, వేరే కలర్ పెట్టుకున్నారు ఆ రోజు, దాని తర్వాత మార్చి. ఓకే, యు విల్ సీ అక్కడ నా చెవు దగ్గర దట్ థింగ్ ఇస్ నాట్ స్టికింగ్ ఇన్సైడ్. ఓ యా, మన పోస్టర్ లో డిఫెక్ట్స్ చెప్పకు. డిఫెక్ట్స్ కాదు, చూపిస్తున్నా. అబ్జర్వేషన్స్. ఓకే, 600 డిఫెక్ట్స్ మిత్రమండలి పోస్టర్ ఓన్లీ. అది యాక్టర్సే రివీల్ చేయడం ఇంకా హైలైట్. మేము చాలా క్రిటికల్ గా ఉంటాం, క్రిటికల్ గా ఉంటారు. చాలా ఆనెస్ట్ గా చెప్తాను. యాక్చువల్లీ మాకు చాలా క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉండబట్టి. పర్లేదండి, క్రిటికల్ అంటే కొంచెం పెద్ద. అంటే క్రిటికల్ గానే ఎన్ని క్రిటిసైజ్ చేస్తున్నాం కదండి, కానీ మేము క్రిటికల్ గా చెప్తున్నాం. October 16th మాత్రం you'll really have a good time థియేటర్స్ కి వెళ్తే. ఇక్కడే ఇంత ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఆబ్వియస్ గా థియేటర్స్ లో ఇంకా ఎక్కువే ఉంటుంది. నేను ముందు 2 interviews నుంచి నవ్వుతూనే ఉన్నా లిటరల్లీ, అందుకే స్టార్టింగ్ మాట్లాడలేకపోయాను.
మీ ఎక్స్ప్రెషన్ కి అర్థాలు ఏం లేదు, నేనేం ఏం పెట్టలేదు. వారు చాలా ఫన్నీగా ఉన్నారంటే ఓ పర్లేదు, మనం వీఆర్ ఆల్ ఫేరింగ్ వెల్ ఓన్లీ అంటే. ఎక్స్ప్రెషన్ చూపించు. అది కాదండి, ఇందాక ఆయన పెట్టిన ఎక్స్ప్రెషన్ అది కాదు. సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని చూసి. ఆయన మంచి యాక్టర్ అని మనకు తెలుసు కదా, ఇప్పుడు అదే చేస్తారు. డెఫినెట్లీ. ఓకే, విష్ణు గారితో మాట్లాడదాం. అంటే మీ ఇద్దరు కాదు, అంటే ఇంతకు ముందు ఇలాంటి మూవీస్ ఒక గ్రూప్ ఉండి కామెడీ జోనర్లో ఇలాంటి మూవీస్ చాలా వచ్చాయి కదా, మరి దీంట్లో ఏంటి డిఫరెన్స్ చూపిస్తారు? ఇది October 16th రిలీజ్ అవుతుంది అంతే. అంతే డిఫరెన్స్. అంతే డిఫరెన్స్ అయితే ఇంతకుముందు చూసిన సినిమా కన్నా వేరేలా ఉంటుంది. అదే అండి, ఆ వేరేంటండి? October 16 చూస్తే మీకు తెలుసు. బేసికల్లీ అంటే బాగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, ఇది నార్మల్గా ఒక సినిమాలో ఒక ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్లు ఉండి, ఆ ఫ్రెండ్లు ఎట్లా ఉంటారంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు, ద మెయిన్ లీడ్కి సమానంగా ఉండరు. ఓకే, ఇక్కడ అందరూ మెయిన్ లీడ్స్. ఇక్కడ అందరూ మెయిన్ లీడ్స్ లాగానే. మెయిన్ లీడ్స్ ఎలాగంటే అందరు సమానంగా ఉంటారు, అందరు ఒక్కొక్కరి ఎక్సెంట్రిసిటీ ఒక్కొక్కరిది. మా నలుగురిలో 5గురిలో ఎక్కువ ఉండేది నిహారిక గారు. ఓకే, హీరో ఆవిడ కానీ మా సినిమాలో హీరోయినే హీరో అండి. అదే ఇందాక నుంచి అదే చెప్తున్నారు కాబట్టి హీరో ఆవిడ అని నేను చెప్తాను. మధ్యలో ఇక్కడ కూడా ఎవరు కూర్చున్నారండి? ఇక్కడ అంటే మీ ఇద్దరు మారుతున్నాం కదండి, ఊరికే కెలకక్. అక్కడే ఎవరు ఉన్నారండి చూడండి, మీరు దగ్గరలో ఉన్నారు, మీరు మర్చిపోతున్నారు. అక్కడ ఎవరు ఉన్నారు చూడండి. అవునండి, మీరు అందరూ అబ్బాయిలు కాబట్టి ఆవిడని సెంటర్ లో నుంచోబెట్టారు. ఎగ్జాక్ట్లీ. మీకు అట్లా అర్థమైందా? ఓకే, మీకు అట్లా అర్థమైనా కానీ సినిమా చూస్తే ఆవిడ పక్కకుండి మధ్యలో ఒక అబ్బాయిని నిలబెడితే ఆడుకుంటది కదా. ఏమండి, ఆ కత్తందుకో జానకి ఎవరిని చూసారు? నన్ను చూసారా అసలు? అందుకునే జానకి ఈవిడ, అందు గురించి మీరు చూడరు. అసలు చూసారా? అందులో స్వేచ్ఛ యూనిటీ స్టాండ్ లో స్కూటీ నడుపుతున్నాను అక్కడ ఇక్కడ, కానీ మొత్తం ఉంది ఎవరు? లిరికల్ వీడియోలో కొంచెమే ఉన్నాం కదా అమ్మా, చూడండి ఎవరు వెంట డైరెక్టర్ గారు చూస్తే ఫీల్ అవుతారు. అసలు ఫీల్ అవరు, ఇంకా ఆయన ఫీల్ అవ్వట్లేదని మా ఫీలింగ్. నాకు బేసిక్ గా ఆయన గురించే బాధ అనిపిస్తుంది, మిమ్మల్ని అందరినీ ఎలా హ్యాండిల్ చేసి కలిస్తే మీకు మా గురించి బాధ అనిపిస్తుంది నిజంగా. మా మీద జాలి కలుగుతుంది. మేము జస్ట్ బిగినర్స్, ఆయన అసలు. అయితే ఇక మూవీలో కూడా అంతకు మించి కామెడీ రాసుంటారేమో. ఎంతకు మించి అంటే ఇప్పుడు మిమ్మల్ని మించి ఉంటారు అన్నారు కాబట్టి, సో మీ స్పాంటేనిటీకి మించి రాస్తేనే కదా ఆయన అంతకు మించి ఉన్నారని అర్థమయ్యేది. అంతకు మించి ఉన్నారు. యాక్చువల్లీ తను డైరెక్టర్ కన్నా మంచి యాక్టర్. మంచి యాక్టర్. ఆయన కూడా కనిపించారండి? ఉంటారు, ఈ సినిమాలో ఉంటారు, కానీ ఫేసెస్ మేబీ కనిపించదేమో. అంటే అట్లా ఫేస్ కనిపించకుండా ఆయన ఉన్నారని ఎలా? అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇట్లా సీన్ నడుస్తున్నప్పుడు వెనక నుంచి ఫీల్డ్ అనుకుంటే సీన్ లోకి వచ్చింది ఆయన ఇట్లా. అప్పుడు ఒకసారి కనిపించింది. అది కూడా తీసేసారా? మేము తీసినామండి, అది ఉంటుంది, సీన్ ఉంటుంది. నిహారిక డేట్స్ దొరకలే అప్పుడు మాకు, సో ఒక రోజు ఇట్లా చేయాల్సి వచ్చింది. ఆవిడ లేకపోతే డైరెక్టర్ గారిని పెట్టడం ఏంటండి? అంటే మీకు జోక్ అర్థం కాలేదు ఇక్కడ, సారీ సిచ్యువేషన్ అర్థం కాలేదు. జోక్ అన్నారు కదా. లేదు, సిచ్యువేషన్ అండి. సిచ్యువేషన్ ఏంటంటే ఆయన ఒక్కోసారి అన్ని పనులు ఆయన చేసుకునేవాడు అనమాట. సో అప్పుడు మాకు ఇట్లా యాక్షన్ చెప్పి వెనక్కి వెళ్ళి ఫీల్డ్ అని ఇట్లా జరుగుతుండే. అప్పుడు వచ్చిండు ఒకసారి, అది అనుకోకుండా అలా అయిపోయింది. అనుకోకుండా ఆయన వచ్చిండు అనమాట. తర్వాత ఒకసారి ఒక యాక్టర్ కాదు, డైరెక్టర్ గారికి తెలుసా ఆయన ఉన్నారు సినిమాలో? అది మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది, దానికి ఒక 10 లక్షలు బొక్క. నాకు నిజంగా ఈ మూమెంట్ లో డైరెక్టర్ గారు ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. మేము కూడా అదే అనుకుంటున్నాం. బయట పానీపూరి తింటుండే వాడు. ఈటింగ్ పానీపూరి. కాదు, మీ గురించి మీరు జనరల్ గా లాస్ట్ మ్యాట్ స్క్వేర్ లో డైరెక్టర్ ని బాగా సతాయించారంట. నాకు ఆయన డైరెక్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పారు, ఇన్ని కూడా బాగానే సతాయించుంటారు. సతాయించడం అంటే ఏంటంటే నేను చెప్తాను, అదే పేమెంట్ గురించేనా? పేమెంట్ గురించి కాదు మా అమ్మ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ రోజు అండి 1:30కి రమ్మన్నారు, నేను దర్శి 1:30కి వచ్చాం, బేరా గారు 2:40కి వచ్చారు. 2:15 ఇక్కడ సతాయించడం ఏముంది నాకు అర్థం కాదు. అంటే పక్కనోడి టైంని వాడు వేస్ట్ చేయడము సతాయించడం అంటే. ఇక్కడ ఇప్పుడు ప్రసాద్ బేరా గారు ఎందుకు వచ్చారు? వాడు లేడు కదా, ఏమన్నా మాట్లాడచ్చు. నేను నిజం చెప్తున్నాను, మ్యాట్ స్క్వేర్ లో మీ క్యారెక్టర్ చూసి నేను మీ డైరెక్టర్ గారిని
పాపం అండి, ఎందుకు విష్ణు గారి మీద మీకు ఏమైనా కోపం ఉందా, ఎందుకు ఆయన అంతలా టార్చర్ పెట్టారంటే, బయట వాడు నన్ను అంతే టార్చర్ పెట్టాడు, అందుకే సినిమాలో చూపించాను అని చెప్పారు. ఓన్లీ జస్ట్ టు బీ ఫన్నీ అతను అలా చెప్పినుండొచ్చు కళ్యాణ్ గారు. ఆయన సీరియస్ గానే చెప్పారండి. అంటే మొహం సీరియస్గా పెట్టినుండొచ్చండి అంతే. సరే ఓకే 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 నమ్ముదాం. ఇప్పుడు నేను సతాయిస్తాను అంటే నేను ఇట్లా చిన్న చిన్న విషయాలకి కొంచెం ఐఎమ్ పర్టికులర్ అబౌట్ థింగ్స్. ఓకే, అంటే సినిమా బాగా రావాలనా? అదే నా టైం వేస్ట్ చేయొద్దని, సినిమా నా టైం వేస్ట్ చేయొద్దని అంతే. ఓకే, అయితే మీరు మంచి రైటర్ అంట కదా డైరెక్టర్ గారు? లిఫ్ట్లో ఇట్లా రాస్తాను, లిఫ్ట్లలో ఏదన్నా బాత్రూమ్ గోడల మీద. అంతేనా? సినిమా స్క్రిప్ట్లు ఏవో రాస్తారని విన్నాను. లేదు, మొన్న మేము ఇద్దరం పోయి ప్రసాద్ గారు నెంబర్ రాసి వచ్చినాం. ఎక్కడండి? బాత్రూమ్ దగ్గర అనుకున్నాను. ఫీలింగ్ లోన్లీ, కాల్ మీ. ప్లీజ్ సారీ మ్యామ్ చెప్పండి. ఓకే, ఇందాక అంటే వేరే యాంకర్ మిమ్మల్ని పాట పాడమన్నప్పుడు కొన్ని టాలెంట్స్ బయటకు వచ్చాయి. అంటే నేను మిమ్మల్ని పాట పాడమని అడగాను కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా టాలెంట్లు ఉన్నాయా అండి? పాటలు వింటాను, డాన్స్ చేశాను. ఓకే, ఇంకా సారీ అంటే పాటలు వింటానండి, నాకు పాటలు వినడం చాలా ఇష్టం. వింటర్ అది కూడా టాలెంట్ అని నేను తెలుసుకున్నాను. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉన్నా కానీ దగ్గర ఉన్నా కానీ ఆల్వేస్ అది నువ్వు నీ ప్లేలిస్ట్ పబ్లిక్ చేయాలి, నీ ఇళయరాజా ప్లేలిస్ట్ ఐ థింక్. సో నాకు నేను పాటలు వింటాను, క్రికెట్ ఆడతాను. నిన్నే ఓడిపోయాము, మేము ఓడిపోయాము, ఇండియా గెలిచింది. అదే అదే టీజర్ లో చూపించిన క్రికెటేనా మీరు ఆడేది? లేదు, బాల్ బ్యాట్ ఉంటుందండి. ఉంటుందా? ఓకే, అక్కడ బడ్జెట్ లేక బాల్ బ్యాట్ ఇవ్వలేదని చెప్తున్నారు కదా. అంటే అది చెప్పొద్దు అన్నారు ఇంతకుముందు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు కదా, అలాంటివి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేద్దాం. ప్రొడ్యూసర్ గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు మీరు. అవునా? ఓకే, అంటే ఆయన సరే ఇంటర్నల్ మ్యాటర్స్ అవన్నీ వద్దండి, మళ్ళీ బ్లో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్. నిహారిక గారు, అంటే మీరు ఇప్పుడు చాలా పెద్ద సెలబ్రిటీ ఒక రకంగా చెప్పాలంటే. అంటే హిందీ హీరోలు, పెద్ద పెద్ద హీరోలు అందరినీ ఇంటర్వ్యూస్ చేశారు ఆల్మోస్ట్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? అక్కడే ఉండాలి. అక్కడే ఆయన బాగా మిస్ అవుతున్నారు. సో మొత్తం మీద ఇక్కడ యాక్టర్స్కి అక్కడ యాక్టర్స్కి మీరు ఏ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? డిఫరెన్స్ ఏవి లేవండి, అందరూ హార్డ్ వర్కింగ్, అందరూ వాళ్ళ క్రాఫ్ట్ని వాళ్ళు చేయాలనుకుంటున్నారు. ఇంత ఇన్వాల్వ్డ్గా నేను యాక్చువల్లీ వాళ్ళతో మేబీ 1 వీడియో, ఒక స్కెచ్, 1 రీల్ మేబీ, బట్ విత్ దీస్ గైస్ ఒక 2 years I've traveled, so absolutely different from చిన్న fun videos. So I think I've had చాలా నేర్చుకున్నాను వీళ్ళ దగ్గర నుంచి, ఒక్కొక్కరి దగ్గర నుంచి a lot of skills that I'm just going to lift and steal and use it somewhere else. Actually చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈ కాస్ట్తో వర్క్ చేయడానికి. అండ్ ఈవెన్ ద డైరెక్టర్ సో ఫన్నీ, అసలు ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఉంటుంది. కానీ సెట్లో ఎవ్వరూ అసలు ప్రొఫెషనలిజం అంటూ ఒక్క బాడీలో ఉంటే I'm kidding. No, they're extremely professional when it comes to the scene, but they're also incredible human beings the minute you call cut. అండ్ అంటే మీరు స్టార్టింగ్ కెరియర్స్లో మీ మదర్ టంగ్లో చెయ్యాలి అని తెలుగులో చేస్తున్నారా, లేదంటే? లేదు, తమిళ్లో చేశారండి, అది పెరుసు. అంటే సౌత్లో చేస్తున్నారు. తెలుసు అన్నాను నేను, కరెక్ట్ గానే అన్నాను. తెలుసు అన్నట్టు అనిపించింది. అంటే అది తెలుసు అని అంటే కొంచెం తెలుసు కదా, మాకు తెలుసులే డూడ్ తెలుసు కదా, ఊరికి ర్యాంపేజ్ ఎక్కించి మాకండి. సరే, మిత్రమండలి 16వ తారీఖు అని చెప్పేసి. అదే 16వ తారీఖు. మీరు చెప్పలేదు ఈ తెలుగులో, అంటే ఇంటెన్షనల్ గా చేయాలని మీరు ట్రై చేశారా? మీకే ఆపర్చునిటీ వచ్చిందా? ఏమంటే నేను 5 languages ఫ్లూయెంట్గా మాట్లాడగలనండి, అండ్ తెలుగు నా మదర్ టంగ్. సో నాకు ఎప్పుడైనా ఇక్కడే ఫస్ట్ చేయాలని పీకలాడుతూ ఉంది. నేను సైన్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ మన తెలుగు ఫిల్మే. అది రిలీజ్ ఇప్పుడు డిలే అయింది కాబట్టి అది ఫస్ట్ వచ్చింది, కానీ ఐ డెఫినెట్లీ డిడ్ వాంట్ టు డూ తెలుగు ఫిల్మ్ ఫస్ట్. సో ఇప్పుడు ఆ 5 languagesలో మూవీస్ సైన్ చేస్తారా?
అంటే స్లోగా వస్తాయండి. ఓకే, అంటే వీళ్ళేవో అక్టోబర్ 16th మీరు వచ్చి చూస్తే వీళ్ళేవో సినిమాలు మీరు సైన్ చేశారని చాలా లీక్లు ఇచ్చేస్తున్నారు కదా, అందుకని డౌట్ వచ్చి. వాళ్ళ లీక్లు ఇవ్వనా నేను అసలు? చెప్పండి చెప్పండి. చెప్పండి. నేను అలా చేయను బికాస్ ఐ కేర్ అబౌట్ యూ గైస్. Because she doesn't know anything about our movies. ఆయనవండి ఆయనవి ఆల్రెడీ అదే ప్రేమంటే ప్రేమంటే అది తర్వాత చూడొచ్చండి. ఫస్ట్ అక్టోబర్ 16th వచ్చి మా మిత్రమండలి చూస్తే దాని తర్వాత మేము ప్రేమ అంటే ఏంటో చూపిస్తాం ఆ థియేటర్స్లో. Dude, మీకు 5 లాంగ్వేజెస్ తెలుసు కదా? తెలుసు. అన్ని లాంగ్వేజెస్లో ర్యాంప్ ఆడించుకో. థియేటర్స్కి వంద అక్టోబర్ 16th మిత్రమండలి పారంగ. ಥಿಯೇಟರ್ಸ್ಗೆ వచ్చి ಅಕ್ಟೋಬರ್ 16th మిత్రమండలి చూసేయండి. థియేటర్స్కి ಬಂದ್ಬಿಟ್ಟು ప్లీజ్ ನಮ್ಮ మిత్రమండలి ನೋಡ್ಬೇಡಿ. ఇంకా హిందీ थिएटर्स को आइए और मित्रमंडली प्लीज देखिए और मजे कीजिए बहुत सारा. ఇంకేం భాష ఉన్నాయి? ఇంగ్లీష్ నాకెట్లా తెలుస్తుంది? లెక్క పెడుతున్నా. 5 అయిపోయాయి. Please come watch Mitramandali in theaters only on October 6th. Not only on October 16th onwards, but would be lovely if you watch it on the 16th and give us your love. And that's a wrap. Everybody, good night. మలయాళం. ఒక్క నిమిషం, అంటే మళ్ళీ చేద్దామా? మలయాళమా? మలయాళం కూడా వచ్చా మీకు? అమ్మా, മലയാളം കുറച്ച് മനസ്സിലായോ? തിയേറ്റേഴ്സ് വാങ്ങോ. తమిళ్ తమిళ వాంగో. థియేటర్స్ వి వెరీ ఆవేశం డూ మిత్రమండలి ఇన్ థియేటర్. అన్ని భాషలు వచ్చేసాయండి మలయాళం వచ్చేటప్పటికి. ఆగార్ మాదమాగం కొండాటం ఇన్ థియేటర్స్ మిత్రమండలి. ఓకే, మీకెన్ని భాషలు వచ్చండి? తెలుగు, హిందీ కొంచెం, చాదస్తాం కొంచెం చాలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్. చాదస్తాం 3 వచ్చా? 4. అంటే ఇంకేమైనా ఎక్స్ట్రా వస్తే మీరు కూడా అన్ని భాషల్లో చెప్తారని. రాదండి. సరే, ఒక్కసారి అంటే ఇప్పుడు మీరు చెప్పారు అక్టోబర్ 16th వస్తుంది, అదే డిఫరెన్స్ అని. ఆడియన్స్ థియేటర్కి వచ్చే ఆడియన్స్కి మీరు అంటే ఎందుకు రావాలో చెప్పండి. నిహారిక గారు ఉన్నారండి, ఇంకెందుకు? లడ్డు గారు ఉన్నారండి, ఇంకెందుకు? నేను సినిమా మొత్తం చెడ్డేసుకుని ఉంటాను. Is that a selling point? Yes, కాదు. అందుకోసం రావాలంట. అదే అంటే అది నేను చెప్పుకోలేను కాబట్టి నేను చెప్తున్నా. అసలు కాళ్ళన్నీ ఇక్కడ మంచిగా హుడీ వేసుకొని ఉన్నారు కదా కాస్ట్లీగా. ఫోటో తీసేటప్పుడు మంచి ఫోటోలు పైన కింద కనిపించదు కదా. కాదండి, విష్ణు ఓయ్ అంటే ఏంటి? ఓయ్ అంటే ఇట్లా పోయాడు ఓయ్ అని అంటారు అంతే. సీరియస్ గా నిజంగా అంతే, ఇంకేం లేదు. విష్ణు ఓయ్ అదే ట్రూ, దట్స్ ద ట్రూ. అది ఎందుకు వచ్చింది? సరదా. మీరే పెట్టుకున్నారా, ఎవరైనా పెట్టారు? అంటే ఇప్పుడు ఈ ప్రిన్సెస్లు గిన్సెస్లు అన్ని పెట్టుకుంటారు కదా నార్మల్గా. కింగ్ యూజర్ నేమ్ అండి ఆన్లైన్ లో. అంతే. ప్రిన్సెస్ స్పందన 1 2 3 అలా విష్ణు ఓయ్. అంతే. ఓ విష్ణు అన్నట్టు. మీలో ఇంకా అంటే చాలా జ్ఞానం ఉందని కూడా తెలుసుకున్నాను. సర్లే, ఇప్పుడు ఇంటర్వ్యూ సరిపోదంటలేండి, ఆ జ్ఞానం గురించి తెలుసుకుంటే. నిజం చెప్తే అసలు ఎవ్వరు నమ్మడండి. నిజంగానే హీస్ వెరీ నేను సీరియస్ గానే అన్నాను. నన్ను నమ్మట్లేదు బేసిక్ గా. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత మీరు నన్ను నమ్మడం మానేశారు. మిమ్మల్ని టోటల్లీ నమ్ముతున్నాను. దర్శి గారు మీరు అంత సైలెంట్ గా ఉంటే కష్టం. మీరు చెప్పేసేయండి మరి, ఎందుకు ఆడియన్స్ ఏం చెప్పమంటారు? ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావాలి? ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావాలి అంటే కడుపుబ్బా నవ్వుకోవడానికి, సంతోషంగా ఉండడానికి, పండగ పూట పండగ రాకుండా అంటే కాస్త ముందే పండగని ఆరంభించుకోవడానికి మీరందరూ దయచేసి 16వ తారీఖు రండి. ఖచ్చితంగా మీరు సంతోషంగా ఇంటికి వెళ్తారని మాత్రం మేము ప్రామిస్ చేయగలం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా ఎంటర్టైన్ అయ్యాను. ఈ ఒక్క ఇంటర్వ్యూ కాదు, ముందు ఇంటర్వ్యూల నుంచి నేను ఎంటర్టైన్ అవుతూనే ఉన్నాను అని మీ తర్వాత వచ్చే వాళ్ళు కూడా అంటారేమో అని ఎదురు చూస్తున్నాను. సో థియేటర్కి వెళ్ళి కూడా నేను ఇంతే ఎంటర్టైన్ అవుతానని నాకు అర్థమైంది. సో అక్టోబర్ 16th మిత్రమండలి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.